3 డేస్ హాలిడేస్ వచ్చాయని మూనార్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. చెన్నై సెంట్రల్ నుంచి పాలకండ వరకు అయితే ఈ ట్రైన్ వెళ్తుంది. సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నాం. థర్డ్ ఏసీకి సెకండ్ ఏసీకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే థర్డ్ ఏసీలో 3 సీట్స్ ఉంటాయి. బెడ్ సీట్లు కూడా ఇస్తారు. సెకండ్ ఏసీలో ఏంటిదంటే 2 సీట్స్ ఉంటాయి. సీట్స్ కూడా కొంచెం పెద్దగా ఉంటాయి. బెడ్ సీట్స్ ఇంకా దుప్పట్లు అన్నీ ఇస్తారు. మధ్యలో కర్టెన్ ఉంటుంది. చాలా సెక్యూరిటీగా చాలా బాగుంటుంది. మనం పడుకునేటప్పుడు కర్టెన్ క్లోజ్ చేసుకొని పడుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ దిండిగల్ తర్వాత మేము దిగే స్టేషన్ ఉడుమలైపేట అనమాట. ఈ ట్రైన్ అయితే పాలకండ వరకు వెళ్తుంది. దిండిగల్ తర్వాత ఉడుమలైపేట ఉంటుంది. దిండిగల్ నుంచి ఉడుమలైపేట వెళ్ళడానికి 40 మినిట్స్ అయితే పడుతుంది. మొత్తానికి స్టేషన్ లో అయితే దిగేసాం. బస్ కూడా వచ్చేసింది. బస్ ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం. పెద్ద బ్యాచ్ ఉంది. 8 ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళాం అనమాట. ట్రైన్లోనే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయినాం. అంటే బ్రష్లు అవి చేసుకున్నాం. పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలకు మార్నింగే ఆకలేసేస్తుంది. అందుకే ట్రైన్లోనే ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అయితే ఎక్కేసాము. ఇది తమిళనాడు బార్డర్ అనమాట. తమిళనాడు కేరళ బార్డర్ నుంచి బస్ ఎక్కి స్టార్ట్ అయ్యి అనమాట. అందరం కలిసి కేరళ మూనార్ అంటే టీ ఎస్టేట్ అనమాట. చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ టైం చూడడానికి వెళ్తున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. మరి ఎక్సైటింగ్ గా ఉంది నాకు కూడా. మా పెద్ద బ్యాచ్ చూడండి. నేనైతే చాలా వెనకాల కూర్చున్నాం. మేము వెనకాల కొంచెం పడుకోవడానికి సీట్ చాలా పెద్దగా ఉంది. చాలా కంఫర్ట్ గా ఉంది. అందుకే లో కూర్చున్నాం. మూన్నార్ వెళ్ళిన తర్వాత ఎక్కడెక్కడ వెళ్ళాము, ఎన్ని స్పాట్స్ చూసాము, ఇంకా ఎలా ఎంజాయ్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. లైక్ చేయండి ఫ్రెండ్స్.